డ్రైవింగ్లో ఉంటే ఫోన్ చేయొద్దు ప్లీజ్. 10 నెలల్లో దాదాపు 1,56,000 సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు. నిబంధనలు పాటించకపోవడంతో అతివేగంతో రక్తసిక్తమవుతున్న రహదారులు. సగటున రోజుకి 21 మంది మృతి. ప్రమాదానికి ప్రమాదాలకు కారణం ఏంటంటే చోదకులు వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్ వాడటం, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను అతివేగంగా నడపటం, హెల్మెట్ ధరించకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, ట్రాఫిక్ సిగ్నల్ పాటించుకోకుండా వాహనాలు నడపటం. సెల్ ఫోన్ అయితే ప్రధానంగా రాష్ట్రంలో గతేడాది 10 నెలల్లో సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు 1,50,000గా నమోదయ్యాయి. ఇలా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసేవారు, సిగ్నల్ జంప్ చేసే చోదకులు, వారితో పాటు ఆ వాహనాల్లో ఉన్న ప్రాణాలకు, రోడ్డుపై వెళ్ళే ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ నడిపితే మన సమయాన్ని ఆదా చేసే వాహనాలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విలువైన ప్రాణాలనే హరిస్తున్నాయి. రాష్ట్రంలో వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో ప్రతిరోజు 21 మంది రోడ్డు ప్రమాదాల్లో బలవుతున్నారు. నిత్యం 65 మంది గాయాల పాలవుతున్నారు. అర్థమైంది కదా? కుటుంబ సభ్యులు డ్రైవింగ్లో ఉంటే మీ బాధ్యతగా ఫోన్ చేయకండి. అత్యవసరమైన ఫోన్ చేస్తే పక్కన ఆపి మాడాలని సూచించండి. ఈ నిబంధనను ప్రతి ఒక్కరూ పాటించండి. రోజుకి 21 మంది చనిపోతున్నారంట రోడ్డు ప్రమాదాల వల్ల. దాదాపుగా 65 మంది గాయాల పాలవుతున్నారంట నిత్యం కూడా. నిజంగా ఎంత భయంకరమైన విషయం ఇది. మీరు ఇస్తే వెంటనే డ్రైవింగ్లో ఉన్నా అంటే వెంటనే మీరు ఫోన్ కట్ చేసేయండి. లేకపోతే డ్రైవింగ్లో ఉన్నా అంటే పక్కగా మాట్లాడమని చెప్పండి. సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయటం చాలా డేంజరస్. అంతేకాకుండా ఇదిగో ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఈ నెంబర్స్ చూస్తే 2024 జనవరి నుంచి అక్టోబర్ వరకు రాష్ట్ర 6,329 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. 19,642 మంది క్షతగాతులయ్యారంట. అంటే దాదాపుగా ఈ ఒక్క సంవత్సరంలోనే 6,329 మంది చనిపోయారు రోడ్డు ప్రమాదాల్లో. 19,600 అంటే దాదాపు రౌండ్ ఫిగర్ వేసుకుని 20,000 మంది 20,000 మందికి దెబ్బలు తగిలినాయి ఒక్క సంవత్సరంలోనే. అంటే ఎంత భయంకరంగా ప్రమాదాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోండి మీరు. రోడ్డు ప్రమాద గణాంకాలు 2024 జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు, అంటే 10 నెలల్లో ఇదంతా. మృతుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే అతి స్వల్పంగా తగ్గగా ప్రమాద బాధితుల సంఖ్య పెరిగింది. మెయిన్గా ఇవన్నీ అతివేగం, రెడ్ సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్, ఇలా అన్నీ కూడా ఇంత భారీగా జరుగుతున్నాయి. కాబట్టి రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మీరు చేసే తప్పిదం వల్ల మీకేమీ కాకపోవచ్చు, అవతల వాళ్ళకి ఏమన్నా అవ్వచ్చు. మీరు ఫోన్ నడుపుకుంటూ వెళ్తే అవతలని గుద్దొచ్చు మీరు, లేకపోతే రాంగ్ రూట్ వెళ్ళటం వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని గుద్దొచ్చు. ఏదైనా సరే ప్రమాదమే. మీకు తగిలిన దెబ్బ అవతల తగిలిన దెబ్బే. కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఓవర్ స్పీడ్ వెళ్లకుండా ఈ రూల్స్ అన్నీ పాటిస్తే ప్రమాదాలు కొంతవరకైనా తగ్గించే అవకాశం ఉంటుంది.